నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 30వ భాగం. అయ్యో మర్చిపోయాను అంటూ తన బ్యాగ్లో నుంచి బాక్స్ బయటికి తీసింది హరిణి. అరే చాలా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నావు అడిగాడు నవ్వుతూ గోపి. అంటే రోజు క్యాంటీన్లో తినడం అంటే డబ్బు మాట అటుంచితే ఆరోగ్యం కూడా పాడైపోతుంది కదా, అందుకనే అంటూ బాక్స్ని అతని చేతికి అందించింది హరిణి. గోపి మూత తీసి చూశాడు. వావ్, నువ్వు చేసావా లేక హరిణి చేసిందా అడిగాడు ఆమె అందించిన స్పూన్ అందుకుంటూ. నేనే అంది హరిణి కొద్దిగా సిగ్గుపడి. ఓ అంటూ చెంచాతో కొంత తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అద్భుతం, నిమ్మకాయ పులిహార ఇంత బాగా చేయొచ్చని నాకిప్పుడే తెలిసింది అన్నాడు మరొక చెంచాడు తిని గోపి. హరిణి ఆనందంగా నవ్వింది. అతనికి నచ్చిందని తింటున్న విధానాన్ని బట్టి అర్థమైంది. అయితే పులిహార కలపడంలో నువ్వు స్పెషలిస్ట్ అన్నమాట అన్నాడు గోపి తింటూనే. ఆమె కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వైపు. కళ్ళు మూసుకుని రుచిని ఆస్వాదిస్తున్న గోపి ఆమె మొహంలో మారుతున్న రంగులని గమనించలేదు. నువ్వు వంట బాగా చేస్తావా, ఇదొక్కటేనా, ఐ మీన్ పులిహార అన్నాడు సగం తినడం పూర్తి చేసి ఆమెకి బాక్స్ అందిస్తూ. అప్పుడు చూశాడు హరిణి మొహం అదొక రకంగా పెట్టుకోవడం. ఏమైంది హరిణి అనబోయి అంటూ గొంతు సవరించుకుని సిరి అన్నాడు. ఆమె మౌనంగా అతనికి మంచినీళ్ళు సీసా అందించింది. అతను తాగి ఆమెను తినమన్నట్టుగా సైగ చేశాడు. హరిణి అతను తిని ఇచ్చిన స్పూన్ని మరొక ఆలోచన లేకుండా బాక్స్లో పెట్టి తీసుకుని తన నోట్లో పెట్టుకుంది కొంత పులిహారని. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, అది గమనించినట్టుగానే అన్నాడు గోపి. పులిహార కలపడం అన్న మాట వింటుంటేనే అదోలా ఉంది చివరికి చెప్పింది హరిణి. అతను ఒక్క క్షణం ఆమె వైపు పరీక్షగా చూసి హకాలను నవ్వాడు. అర్థమైంది. సారీ, మన తెలుగు భాష, మరీ ముఖ్యంగా సినిమా భాషలో పులిహార కలపడం అంటే వేరే అర్థం వస్తుంది. నిజంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు. బాగా చేసావంటాను ఇక నుంచి. తనని తాను సరిదిద్దుకున్నాడు గోపి. హరిణి చిన్నగా నవ్వింది. తినడం పూర్తి చేశాక ఇద్దరూ రిలాక్స్డ్గా కూర్చున్నారు. అతను మాటిమాటికి తన రిస్ట్ వాచ్ చూసుకోవడం గమనించి కింది పెదవిని కొరుక్కుంది హరిణి. అడగాలా వద్దా అనే సంకోచం ఆమెలో. ఆమె సంకోచాన్ని పక్కన పెట్టి తన ముందు బయటపడాలని అతని ఆలోచన. ఆమెకి మాట్లాడడం అలవాటు లేకపోవడంతో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. వాళ్ళిద్దరినీ దూరం నుంచి హేమంత్ గమనిస్తున్నాడన్న విషయం ఇద్దరూ చూసుకోలేదు. గోపి హరిణి వైపు తిరిగాడు. ఎప్పుడైనా నిన్ను నా స్టూడియో చూపించడానికి తీసుకువెళ్తాను అన్నాడు. ఆమె మొహం వెలిగిపోయింది. అవును, ఈరోజు హైదరాబాద్ వెళ్ళాలని అన్నావు కదా అడిగింది హరిణి. 1 గంటలో ఇంటికి బయలుదేరతాను. అక్క ఒక్కరితి ఉంటుంది ఇంట్లో. బాబాయ్ ఊరు వెళ్ళాడు. అమ్మా నాన్నల దగ్గరికి చిన్న పని మీద వెళ్ళాడు. సూరిగాడి ఇంటికి వెళ్ళమంటే వెళ్ళదు అక్క అన్నాడు అతను కంప్లైంట్ చేస్తున్నట్టుగా. మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా అడిగింది హరిణి. నిజంగానా అడిగాడు సంతోషంగా గోపి. ఒకవేళ రానంటే అంతలోనే అడిగాడు. ఆ ప్రసక్తే లేదు, అన్నయ్య అడిగాడంటే ఇక ఒప్పుకోవలసిందే అంది హరిణి ధీమాగా. ప్లాన్ బి ఉండాలిగా అడిగాడు గోపి. మన ప్లాన్ పనిచేయదు అన్న అపనమ్మకం ఉన్నవాడే ప్లాన్ బి గురించి ఆలోచిస్తాడని నా అభిప్రాయం అంది స్థిరంగా హరిణి. కానీ కీడించి మేలించమన్నారు కదా కుతూహలంగా అడిగాడు అతను. ఏమో, నాకైతే ఒక విషయం సాధించాలని అనుకున్నప్పుడు ఎలా అయినా అది సాధించాలి. అందుకోసం మనం వేసుకున్న ప్లాన్ ఎంత ఖచ్చితంగా ఉండాలంటే అది జరిగి తీరాలి అంది. నువ్వు ఏమీ అనుకోనంటే ఒక విషయం చెప్పనా అడిగాడు అతను ఉయ్యాలాట ఆడుతున్న ఆమె చెవి జూకాలని గమనిస్తూ. చెప్పు గోపి, నేనేమీ అనుకోను అంది చిన్నగా నవ్వి హరిణి. ఆమె నోటి వెంట తన పేరు విని గమ్మత్తైన అనుభూతి కలిగింది గోపికి. కానీ తన మనసులో భావాలని అతను ఎప్పుడూ బయట పెట్టడు. లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా అతను పైకి ప్రశాంతంగానే ఉంటాడు. ఇప్పుడు కూడా లోపల హరిణి సమక్షం అతన్ని గిలిగింతలు పెడుతున్నా పైకి మాత్రం చాలా మామూలుగా ఉన్నాడు గోపి. నీ ఆలోచన తప్పేమో అని నా ఉద్దేశం అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను నవ్వాడు. అన్నిసార్లు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. ఉన్నాయని భ్రమపడి మనం ప్లాన్ చేసుకుంటాం. నమ్మకం ఉండడం మంచిదే, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. ఎప్పుడైతే నువ్వు సమస్యని ఒక్క కోణం నుంచే చూస్తున్నావో అప్పుడే నీ ప్లాన్కి సక్సెస్ రేట్ 100% వచ్చే అవకాశం పోగొట్టుకుంది. అన్ని పరిస్థితులకి ఒకే ప్లాన్ సూట్ కాదు అనుకున్నప్పుడు మనకి మరొక కోణం నుంచి ఎలా చేయాలి అన్న ఆలోచన వస్తుంది. భార్గవ పరాయి మగవాడు. ఇంటికి ఆహ్వానిస్తే భాగ్యరేఖ లాంటి అమ్మాయి వస్తుందా?
ఎంత అతనికి చెల్లెళ్ళున్నా సరే. ఒకసారి ఆలోచించు. నేను పిలిచాను ఇంటికి, వస్తావా అడిగాడు గోపి. హరిణి వెంటనే సమాధానం చెప్పలేదు. అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఏమని చెప్పాలి సమాధానం? గోపి కనుక ఆలోచించకుండా వెళ్తుందా? అప్పుడు తానెవరో చెప్పాలి, లేక సమాజం గురించి ఆలోచిస్తోందా? చాలా సింపుల్గా ఉన్న ప్రశ్నలో ఎంత క్లిష్టమైన ఆలోచన దాగి ఉందో కదా అనిపించింది హరిణికి. ప్రేమ గొప్పదా, లేక సమాజపు కట్టుబాట్లు గొప్పవా? ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. హే, నేను లేకుండా చూసి ఏం చేస్తున్నారు ఇక్కడ? హరిణి సమాధానం చెప్పేలోపుగా శిరీష కంఠం వినిపించింది. ఆమె వెనకే సూరజ్ పడుతూ లేస్తూ వస్తున్నాడు. ఆమె అతని కళ్ళు కప్పి అక్కడికి వచ్చే ప్రయత్నం చేసిందని హరిణికి అర్థమవుతూనే ఉంది. అసహనంగా చూడబోయి అంతలోనే సర్దుకుంది. ఇదే కదా గోపి తనకి చెప్పదలుచుకున్నది. ఒక ప్లాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. తను సూర్యుని ఆపమని చెప్పింది, కానీ శిరీష ఒకవేళ అతన్ని వదిలించుకుంటే ఆమెకి ఈ ప్లేస్ తెలుసు కాబట్టి ప్లేస్ మార్చాలని తను ఆలోచించలేదు. క్యాంటీన్లో లేకపోతే తను ఎప్పుడూ కూర్చునేది ఇక్కడే. సో శిరీష సులువుగా తెలుసుకుంది. హరిణికి నవ్వొచ్చింది. సూరి కళ్ళలో క్షమించమని అడగడం స్పష్టంగా కనిపించింది ఆమెకి. పర్వాలేదన్నట్టుగా నవ్వింది హరిణి. ఏంటి హరి, ఎందుకింత లేట్? నీకోసం ఇందాకట్టించే ఎదురు చూస్తున్నాను. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. అది శిరీషకిచ్చే నీకు ఇమ్మని చెప్పి వెళదామని అనుకుంటుండగా నువ్వు వచ్చావు అన్నాడు గోపి. హరిణి కళ్ళు చిట్లించింది. సూరి పళ్ళు పటపటా కొరికాడు. శిరీష ఆశ్చర్యంగా చూసింది. ఈ నాటకం మెల్లమెల్లగా తమ చేతులు దాటిపోతోందేమో అన్న భయం శిరీషలో ప్రవేశించింది. ఆ క్షణమే గోపికి విషయం చెప్పేయాలని నిర్ణయించుకుంది. గోపి. శిరీషని మాట్లాడనివ్వలేదు గోపి. లేచి నిలబడి తన జేబులో ఉన్న చాక్లెట్ బార్ని ఆమెకు అందించాడు. ఇది నాకు కాదు అనబోయింది శిరీష. ఇప్పటికే లేట్ అయిపోయింది. అక్కకి చెప్పి నేను ఇంటికి బయలుదేరాలి. ఆమె చేతిలో చాక్లెట్ ఉంచి సూర్య వైపు తిరిగాడు గోపి. వెళ్లబోతూ హరిణి వైపు తిరిగాడు. నువ్వు నాకొక సమాధానం బాకీ, వచ్చాక చెప్పాలి, అంతవరకు ఆలోచించు అని అందంగా నవ్వి వెళ్ళిపోయాడు సూరితో సహా. హరిణి నీరసంగా బెంచ్ మీద కూలబడింది. నన్ను క్షమించవే హరి, ఈ నాటకం మన పీకకే చుట్టుకుంటుంది అనుకోలేదు. ఇదంతా నా తప్పే అంది బాధగా శిరీష. హరిణి ఏమీ మాట్లాడలేదు. అయినా పేరులో ఏముంది? మనిషిని చూడడా, మనసు అవసరం లేదా? శిరీష చేతిలో ఉన్న చాక్లెట్ వైపు చూస్తూ అడిగింది హరిణి. అదే ప్రశ్న నీకు కూడా వర్తిస్తుంది హరి. గోపి అనేది పేరు మాత్రమేనా నీకు అడిగింది శిరీష. ఆమె తన మెడలో ఉన్న సన్నని ఒంటిపేట బంగారు గొలుసుని చేత్తో అటూ ఇటూ ఊపుతూ అన్యమనస్కంగా గొలుసు కుక్కాన్ని తన పంట కింద ఉంచింది. ఆమెనే గమనిస్తున్న హేమంత్కి మతిపోయింది హరిణిని అలా చూస్తే. అన్నేళ్లు అతను గోప్యంగా చేస్తూ వచ్చాడు వెధవ పనులు. హరిణి అందం ఇప్పుడు అతని ముసుగుని మెల్లమెల్లగా పక్కకి తొలగిస్తున్నట్టుగా అతను తనని తాను అదుపు చేసుకోలేకపోతున్నాడు. రేయ్ రమ్మి, ఎలారా దాన్ని పట్టుకోవడం? నన్ను చూస్తేనే ఆమెడు దూరం పారిపోతోంది. దానికి తోడు దాని అన్నయ్య, ఆ చెల్లెలు అన్నాడు అసహనంగా. ఆలోచిస్తే ఏదో ఒక ప్లాన్ దొరకపోదు, కొంచెం ఓపిక పట్టు అన్నాడు రమేష్. అదే లేదురా, ఒక్కసారైనా దాన్ని ముట్టుకోకపోతే జీవితం వేస్ట్ అనిపిస్తోంది అన్నాడు హేమంత్ హరిణి కూర్చున్న దిశగా చూస్తూ. ఆ అమ్మాయి రావడం వెళ్ళడం కూడా అన్నగారితోనే, ఎలా ఒంటరిగా పట్టుకోవడం? అందులోనూ ఆమె ఇంజనీరింగ్ కూడా కాదు, మన బ్లాక్స్ వైపు వచ్చే అవకాశమే లేదు అన్నాడు రమేష్ సాలోచనగా. అది రాకపోయినా మనం వెళ్దాం అన్నాడు హేమంత్ కృతనిశ్చయంతో. డిప్లొమా కోర్సు ఉన్న బ్లాక్ దగ్గర మనని చూస్తే డౌట్ వస్తుంది అందరికీ అన్నాడు రమేష్. ఏం కాదు, నేను చెప్తా పదా అంటూ ఆడపిల్లలిద్దరూ కూర్చున్న బెంచ్ వైపు అడుగులు వేశాడు హేమంత్. తర్వాత ఏం జరిగింది, హేమంత్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.